హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారు కదా, మీకు ఈ లొకేషన్ చూస్తేనే అర్థమైపోద్ది ఆల్మోస్ట్. మేమైతే బీచ్కి వెళ్తున్నామండి. ఇంకా ఈ వీడియోలో అయితే బీచ్ విశేషాలు చాలానే ఉంటాయి. జస్ట్ ఒక మెమరబుల్ మూమెంట్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే తీశాను. ఇదైతే ఒక అన్ప్లాన్డ్ వీడియో అనే అనుకోవాలండి, ఎందుకంటే అసలు అనుకోలేదు, నేను లాంగ్ వీడియో అస్సలు ప్లాన్ చేయలేదు. బట్ అనుకోకుండా ఎందుకో తీయాలి అనిపించింది, అలా తీసేసాను. రోడ్లన్నీ చూసారా, అస్సలు ఎవ్వరు జనాలు లేరు, ఏదో అక్కడక్కడ ఉన్నారనమాట. నిజంగా వైజాగ్ మొత్తం ఊరెళ్ళిపోయిందండి, ఎవ్వరూ లేరు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా ఉంది. ఈ వీడియో ఎండింగ్లో చూస్తే మీకే అర్థమవుతుంది నిజంగా వైజాగ్లో జనాలు ఉన్నారా లేదా అనేది. ఆల్మోస్ట్ షార్ట్ వీడియోస్లోని మీకు చెప్తున్నాను, మా చుట్టుపక్కల అందరూ వెళ్ళిపోతున్నారు, మేము మాత్రం ఇంటి దగ్గరే ఉన్నాము అని చెప్పి భోగి ముందు రోజు నుంచి కూడా నేను అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను షార్ట్ వీడియోస్లో. కానీ లాంగ్ వీడియో అయితే ప్లాన్ చేయలేదండి, ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు, పెద్దగా ఎవరు చూడటానికి ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో అందుకని చెప్పి లాంగ్ వీడియో అయితే ప్లాన్ చేయలేదు. ఇంకా అనుకోకుండా ఈరోజు అయితే బీచ్కి వచ్చాము. ఇదైతే ఫ్రైడే రోజు వీడియో అండి. ఫ్రైడే రోజు మార్నింగు బిర్యానీ అది చేసుకొని తినేసి ఇంకా ఈవినింగ్ బీచ్కి అయితే వచ్చామండి. యాక్చువల్లీ మేము సినిమా ప్లాన్ చేసుకున్నాం, బట్ మూవీ టికెట్స్ అయితే దొరకలేదు. ఇంకా సరేలే పిల్లలు అల్లరి చేస్తున్నారులే అని చెప్పి బీచ్కి వచ్చాము. బీచ్కి వచ్చే దారిలో ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర మా పాప చేతిలో కనిపిస్తుంది చూసారు, ఆ హెలికాప్టర్ కాదు అది విమానం కదా, సో ఏరోప్లేన్ అనమాట. అయితే అది తీసుకున్నాం అనమాట. వాడు వచ్చి తెచ్చి మొహం మీద పెట్టాడు మా పిల్లల మీద. ఇంకా వాళ్ళు కొనుక్కపోతే ఒప్పుకోరు కదా, అదైతే 100 రూపీస్ పడిందండి, తీసుకున్నాం, బాగానే ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇసుకతో ఆడుకుంటున్నారు మా వారు. నేను కూడా ఒక మొక్కజొన్న కండి కొనుక్కొని చెరో ముక్క చేసుకొని తింటూ కూర్చున్నాము. ఇంకా వాళ్ళైతే ఇసుకలో ఆడుకున్నారు, కానీ ఏ ఆట కాసేపు కూడా ఆడరు కదా. ఇంకా అందరినీ చూసి ఇంకా కైట్ కావాలి, అది కావాలి, ఇది కావాలని గోల చేస్తూ ఉన్నారు. ఇంకా సరేలే అని చెప్పి మా వారైతే ఒక కైట్ కూడా కొనిచ్చాడు మా అబ్బాయికి. ఎప్పుడు బీచ్కి వెళ్ళినా ఇలా బొమ్మలన్నీ తీసుకెళ్ళి ఓ చోట కూర్చొని ఇంకా వాటితో ఆడుకోమని చెప్తాము. వాళ్ళకి కూడా బీచ్లో ఆడినట్లు ఉంటుంది, టైంపాస్ అయిపోద్ది కదా, ఇంకా బయట తిరిగినట్లు కూడా ఉంటుంది. మ్యాక్సిమం ఎప్పుడు తాటి చెట్లు ఉంటాయి కదా, కొబ్బరి చెట్లు అలాగ ఉంటాయి కదా, అలాంటి దగ్గర ఆగేవాళ్ళం. ఈసారి ఏమో ఇక్కడికి వచ్చి కూర్చున్నాము, త్వరగానే వచ్చేసాం, అందుకే ఎండగా ఉంది. నేనైతే ఇక్కడ మొక్కజొన్న కండి తింటున్నాను. ఈలోపు మా వాళ్ళకి అందరూ కైట్స్ ఎగరేస్తుంటే ఇంకా అవి చూస్తున్నారనమాట. నాకు కావాలి ఇద్దరు గోల్ చేశారు. మా అబ్బాయి అయితే సంక్రాంతి వారం ముందు ఉందనగానే కైట్ కావాలని అడుగుతున్నాడు. ఇంకా మేమే అలా లేట్ చేసాం. ఇంకా సంక్రాంతికి ముందే వాళ్ళ స్కూల్లో ఇచ్చారనమాట. ఇంకా అవి ఇంటి దగ్గర ఎగరేసాడు, కానీ అవి అయితే పైకి ఎగరవు కదా. ఇంక ఇక్కడ మా వారైతే కొన్నాడు. కొనడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎగరేయడం ఇంకో ఎత్తు అండి. ఎన్ని పాటలు పడినా అదైతే ఎగరలేదు, చాలా టార్చర్ చూపించింది. ఫైనల్గా ఎగిరిందండి, మామూలుగా ఎగరలేదు, చాలా పైకి ఎగిరింది. ఎవరో ఒక అబ్బాయి హెల్ప్ చేశాడనమాట. చాలాసేపు కుస్తీలు పడంగా చాలాసేపే ఎగిరింది, చాలా పైకి ఎగిరిపింది. ఆల్మోస్ట్ దారిపురి సగం పైన అయిపోయిందనమాట. చాలాసేపు ఎగరేసి లాస్ట్ 5:30 అలా అయిపోయింది, అప్పటి వరకు ఎగరేశారు. 100 రూపీస్ పెట్టి కైట్ కొన్నంతకి మా అబ్బాయి అయితే న్యాయం చేశాడండి, చాలాసేపే ఎగరేశాడు, ఇంకా బాగా ఎంజాయ్ చేశాడు, వాడి సరదా మొత్తం తీరింది. కానీ ఇక్కడ మా పాప ఏమో అలిగి కూర్చుంది, నాకు కొనలేదు వాడికే కొన్నారు అని చెప్పి. ఇంకా దాని మైండ్ డైవర్ట్ చేసి అది ఇది అని చెప్పి దాని బొమ్మలన్నీ నీట్గా సర్ది, నువ్వు బిర్యానీ ఉండమ్మా, అది ఉండమ్మా, ఇది ఉండమ్మా అని చెప్తే ఇంకా ఏదో అలా డైవర్ట్ అయింది. కాసేపు ఆడింది, ఆ తర్వాత దానికి కూడా కైట్ ఇస్తే కాసేపు ఎగరేసింది. ఫైనల్గా వీళ్ళిద్దరు వెనకాల తిరిగి చాలా పాటలే పడి 6 వరకు బీచ్లోనే ఉన్నామండి. ఇంకా మంచు పడిపోతుందిలే అని చెప్పి అప్పుడైతే బయలుదేరేసాం. చాలాసేపే కైట్తో ఆడుకున్నాడు మా అబ్బాయి అయితే. ఇక్కడ మేము ఎగరేసే కైట్ మీకు వీడియోలో చూపిద్దాం అనుకున్నాను, కానీ అది నిజంగా కనిపించినంత దూరంలో ఉంది, చాలా పైకే ఎగిరింది. అసలు కిందకి దించేటప్పుడు ఎంత దారం తీసినా వస్తానే ఉంది. చాలా చిరాకేసింది, లాగి చాలాసేపు అయింది. ఇంక అంతా అయిన తర్వాత మళ్ళీ వాటర్లోకి వెళ్తామని ఇద్దరు ఏడ్చారు. సరేలే ఒక ఫోటో తీసుకుందాంలే అని చెప్పి ఒక ఫోటో తీసుకొని వాటర్లోకి అయితే బయలుదేరారు. ఈలోపు మాకు కూడా తీయండి అని చెప్పి సరేలే నించోండి అని చెప్పి ఫోటో తీయమంటే చూడండి ఎలా నించున్నారో.
ఫోటో తీస్తాను స్టడీగా నించుండంటే అదేదో పాట ఉంటుంది కదా, సో అందులో స్టెప్పులు వేస్తున్నారు ఇక్కడ కూర్చుని. వీళ్ళ ఫోటోషూటు డ్యాన్స్ స్టెప్పులు అన్నీ అయిన తర్వాత ఇంకా బీచ్ లోపలికి అయితే బయలుదేరారు. కానీ మా పాప మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. ఇంకా ఇక్కడ చూసారా డ్రెస్ చేంజ్ చేసుకొని మరీ వెళ్ళిపోతుంది, కానీ మళ్ళీ వెనక్కి వచ్చింది. ఈ సామాన్లన్నిటికీ నేను ఇక్కడ కూర్చొని కాపలా కాస్తున్నాను. వాటర్ అయితే బాగా హెవీగా ఉంది. జనాలు కూడా చాలామంది వచ్చేసారు చూసారా. మేము వచ్చే టైంకి ఇప్పటికీ చాలామంది అయిపోయారు జనాలు. ఇంకా దగ్గర వరకు వెళ్ళి భయపడి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. నేనైతే పిల్లలిద్దరికీ డ్రెస్సులు అయితే తీసుకొచ్చానండి. వాటర్లో దిగుతారు, స్నానం చేస్తారులే అని అనుకున్నాను. సో అందుకని డ్రెస్ చేంజ్ చేసి పంపించాను పాపని. పాప అయితే భయపడింది, కానీ మా అబ్బాయి స్నానం చేస్తానన్నాడు. అప్పటికే లేట్ అయిపోయిందిలే అని చెప్పి వద్దనేసాను. మామూలుగా అయితే స్నానం చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకున్నాను, కానీ దానికంటే మెయిన్ ఎక్కువ కైట్ బాగా ఎగిరింది కదా, సో ఇంకా అదే సరదాలో ఉండిపోయాడు. ఫైనల్గా మొత్తం ఎంజాయ్ చేసి చీకటి పడిపోయిన తర్వాత అయితే బయలుదేరేసామండి. చూసారా ఎంతమంది జనాలు వచ్చేసారో. వైజాగ్ ఊరు వెళ్ళిపోలేదండి బాబు, చాలామంది ఉన్నారు. కాకపోతే అప్పుడు మేము వచ్చిన టైంకి లేరు, మేము వెళ్ళిపోయే టైంకి మాత్రం చాలామంది వచ్చేసారు. ఇంక ఇక్కడైతే ఒక ఐస్ క్రీమ్ కొనేసి ఇచ్చేసాము ఇద్దరికి. ఇద్దరు తింటున్నారు. తినేసిన తర్వాత అయితే బయలుదేరేసామండి ఇంటికి. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక్క లైక్ ఇచ్చేసేయండి. జస్ట్ ఎప్పటికైనా నాకు మెమరబుల్గా ఉంటుందని అయితే ఈ వ్లాగ్ షూట్ చేశానండి. ఫైనల్గా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలన్నీ హ్యాపీగా జరుపుకొని బీచ్కి కూడా వెళ్ళొచ్చేసాం. ఇంకా సినిమా ఒక్కటే బ్యాలెన్స్ ఉందండి, అది వెళ్తే కనుక తప్పకుండా షేర్ చేస్తాను. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.